ప్రజాకవి కాలేజీ గారు చెప్పారు. మాతృదేశము మాట ముచ్చడు ములము గుర్చలు మదికిన నీయడి పరమ నీచుడు ధరణినంతర కలలికి వెతికిన కాననగుడు. ఎంత అద్భుతమైనటువంటి భావన. ఒకే ఒక శిలాచుక్క లక్షల మెదళ్లకు కదలిక అన్నాడు. పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది అని చెప్పాడు. ఇలాంటి మా శిరస్సాబు అక్కడి నుంచి ఓంప్రదమం చేశారు. అంటే దీపావళి అందరికీ ఉంది, రంజాన్ అందరికీ ఉంది, అందరికీ ఉండగా ఒక ప్రేమపూర్వకమైనటువంటి శాంతి పండుగ ఎందుకు లేదు అని చెప్పి కాళోజీ గారి చేతుల మీదుగా యుఎన్ఓ వరకు అంటే ప్రపంచం ఒక పండుగ చేసుకోవాలి, శాంతి సౌభాతృత్వాలతోటి ఒక గొప్ప ఘనమైన పండుగ వరంగల్ నుంచి నాంది కావాలి అని చెప్పి అందుకే విశ్వకవి తను యుద్ధం వద్దు ప్రేమ కావాలి అని చెప్పి అద్భుతమైనటువంటి కాళోజీ గారి చుట్టూ తాలూకున్న హృదయాన్ని వాళ్ళు పరిచారు. ఆ హృదయం నిండా కాళోజీ నింపుకొని కాళోజీ గారి మీద అద్భుతమైనటువంటి పాటలు కవిత్వం రాశారు. సిరాజ్ గారి మాట పాట అసలు ఏ అద్భుతమైనటువంటి సాహితీకారునికి తక్కువేం కాదు. అణిగి అద్భుతమైనటువంటి వారి గొంతు నిజంగా నేనైతే పోరాడుతూ ఉంటాను. ఒక జీవనది పారుతూ ఉంటే మనసు ఆ జీవనదిలో మునిగి తేలుతూ ఒడ్డుకు చేరుతాం చూడండి. అంత అద్భుతమైనటువంటి అంటే తిరుపతి సార్ చెప్పాలి అసలు అవరోహణలతోటి ఆడుకుంటాడు. సంగీతము శిశురు వేత్తి పని గానరసం అని చెప్పి నిజంగానే అంటే దానికి అంటే సంగీత నియమాలు మనోధర్మం అని చెప్తాం. మనోధర్మం అవసరం లేదు. నీ హృదయానికి వచ్చి వారి మాట తగులుతుందా, నీ గుండెకి వచ్చి వారి మాట తగులుతుందా, నిన్ను అమాంతం గాలిలో ఊపేస్తుందా, అసలు నీలో ఉన్నటువంటి ఒక ప్రేమను పుట్టిస్తుందా, అసలు మంచితనాన్ని నింపుతుందా, మానవత్వపు చెట్టుగా నిన్ను నిలబెడుతుందా, అది కవిత్వం సంగీతం. మనం నేర్చుకున్నటువంటి ప్రజాకవి కాలేజీ చాదర్ రామేశ్వరరావు గారి అందరిలో కూడా అంశ ఉంది. ఆ అంశతోటి మనం ఒక ఔరవం ఉంది మన చుట్టూదా. మేల్కొని కవిత్వం రాద్దాం, మేలు కొలిపే కవిత్వం రాద్దాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన సందర్భంగా ముసురు పట్టినప్పుడల్లా చిన్నపిల్లల లెక్క మురిసిపోయి కిటికీ ఊరగా కూర్చొని ఊసులాడే భద్ర బతుక్కాది స్లంది. ముసురు పట్టినప్పుడల్లా చిన్నపిల్లల లెక్క మురిసిపోయి కిటికీ ఊరగా కూర్చొని ఊసులాడే భద్ర బతుక్కాది స్లంది. మీకు మొగులు పట్టిన మబ్బుల నుంచి ముత్యాల ధారగా కురిసే వానల గెంతులేసే మనసు, మీ మనసు ఆ మొబ్బు కురిసినంత కురిసి మురిసిపోయే సంతోషాలైతే వానలు వరదలు ఇళ్లకు సొర్రి ఇండ్లు నీటి